ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం. బిడ్డ, నీకు సమయం కలిసొచ్చిందమ్మా. నీ భవిష్యత్తు నువ్వు కోరినట్టే ఉండబోతోంది. 3 నిమిషాలు ఈ తల్లి మాట విన్నావంటే నీ మనసు నిండా కూడా ఆనందపడతావు. ఒక్కసారి మనసు పెట్టి ఈ అమ్మ మాట విను. సంతోషమైన వార్తేంటో నీకే అర్థమవుతుంది. ఈ అమ్మ మాట ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా. కాబట్టి ఆలకించు. మనసు పెట్టి విను. నువ్వు ఎంతగానో సంతోషపడే ఆ తరుణం వచ్చేసింది. నువ్వు కోరింది రాబోతుంది. నీ జీవితంలో అందమైన హరివిల్లులా మారబోతుంది. ఈ అమ్మ చెప్పే 3 నిమిషాలు మనసు పెట్టి విని అర్థం చేసుకో. నీ జీవితం సర్వ లక్షణాలతో మంచి పూల నందనంలా మారబోతుందంతే. నీ జీవితం సంతోషంగా రాబోతుంది అని తెలుసుకో. జీవితం ఎప్పుడూ కూడా అందంగా ఉంది అని నీ మనసు, నువ్వే ఒక్కసారి నీ మనసును అడుగు. అసలు జీవితం అంటే ఏంటి? ప్రాంతం ఉండడమా, లేదా ఆనందంతో ఉండటమా, పేరు ప్రతిష్టలతో ఉండటమా, లేదా ఆస్తుపాస్తులు ఉండటమా, గెలుపు కోసమా, ఆరాటం కోసమా, లేదా ఓటమిని ఎదుర్కోవటమా? ఇవన్నీ జీవితమే అనే నీకు సందేహం కూడా ఒక్కసారి ఉండిపోతున్నావు కదా. జీవితంలో ఏం చెయ్యాలో అనే ఆందోళనలో ఉండిపోతున్నావు. లేకపోతే జీవించి తీరాలనే కట్టుబాటులో కూడా ఉంటున్నావు. ఏదో జరిగిపోతుందంటే జరిగిపోతుందిలే కాలం అన్నట్లుగా బ్రతికేస్తూ ఉన్నావు. జీవితం అనేది ఒక అనుభవం తల్లి. మనిషి మనిషికి మారుతూ ఉంటుంది. అనుభవం అనేది మనిషిని మారుస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది, అలాగే సంతోషపెడుతుంది. అసలు ఏది జీవితం అనే ఆలోచనలో పడితే భగవంతుడితో సృష్టింపబడిన మిగతా జీవితాలకు జీవితం మీద ఎలాంటి పట్టనేది ఉండదు, అవగాహన అస్సలుండదు. ఈ బ్రతుకు బతకాలి, ప్రాణాలు తీసుకోవాలనే భయం కూడా ఉండదు. భవిష్యత్తు గురించి ఎలాంటి భయమో వాటికి లేదు. ఇది భగవంతుడి సృష్టిలో భాగమే తల్లి. వాటిని అదృష్టం అనే చెప్పవచ్చు. కానీ తెలివైన వాడి ఆలోచనలో ఉన్న మనిషి మాత్రం అన్నింటిలో గెలవకుండా కూడా ఉన్నారు. కారణం తెలివి మాత్రమే జీవితానికి సరిపోదు అన్న నిజం. దానికి మించి ఒకటి కావాలి. అదేంటో తెలుసా? నీ మీద నీకు నమ్మకం, నీ మీద నీకు మనోబలం. ఇవి ఉంటేనే ఏదైనా సాధించగలవు. మిగతా జీవులతో పోలిస్తే మనిషి తనను తాను సందర్భానికి తగ్గట్టు మార్చుకోగలడు. తన అవసరాలు తానే పూర్తి చేసుకోవాలన్న మంచి చెడులు అన్నీ తెలుసుకోగలరు. సుఖ దుఃఖాలలో మోయగల సమర్థులు, ఆలోచన శక్తి ఉన్నవారు మనిషి. మనిషి కంటే బలమైనది ఏనుగు, మనిషి కంటే వేగమైనది గుర్రం, మనిషి కంటే కష్టపడాలి అనేది గాడిద. అలా మనిషి కంటే బలమైన జీవులున్నా కూడా మనిషి మాత్రమే వీటన్నింటినీ నడిపిస్తున్నాడు అన్నది సత్యం. మనిషి మాత్రమే మనోబలం కలవాడు. కాబట్టి నీ యొక్క కష్ట నష్టాలను ఎదుర్కోగల ధైర్యం, శక్తి, మనోబలం నీ దగ్గరే ఉంది. ఇది నువ్వు నమ్మాలమ్మా. నమ్మకమే ఆకాశం అంత బలం. అది ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుంది. హరివిల్లు వచ్చినప్పుడు ఆకాశం అందంగా ఉంటుంది కదా. నమ్మకం బలపడినప్పుడు జీవితం మరింత అందంగా ఉంటుంది. స్థిరమైన నమ్మకం నీ మనసులో ఉంటే చాలు, జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఏ సందర్భంలో కూడా అంతా అయిపోయింది, చేయటానికి ఏమీ లేదు అని అనుకోకు. కానీ ఏది అయిపోలేదమ్మా, ఇంకా ఆ నమ్మకమే కాలేదు. కొంతమంది కష్టాల కోసమే పుడతారు. కొంతమంది జీవితాలలో సుఖాలు, సంతోషాలు, నవ్వులు మాత్రమే ఉంటాయి. కానీ కొంతమంది జీవితాల్లో రెండూ కూడా కలగలిపి ఉంటాయి. అంటే కష్టాలు, సుఖాలు అని. అలాగే నీ జీవితంలో కూడా రెండూ కలగలిపి ఉంటాయి బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు కష్టాలను చూసావు. ఈ కష్టాలను ఆధారంగా తీసుకొని మనుషుల వ్యక్తిత్వాలను గ్రహించావు. ఎవరు నీతో అవసరమైనప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏ విధంగా మాయ చేసి మాట్లాడాలి అని చూస్తున్నారో, వారి అవసరాలను ఏ విధంగా నీకు మంత్రం పెట్టి చేయించుకోవాలి అని చూస్తున్నారో, వారి కోసం, వారి హోదా కోసం, వారి దర్జా కోసం, నలుగురిలో వారి కోసం ఒక పేరు, ప్రఖ్యాతి, పలుకుబడి తెచ్చుకోవటం కోసం, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పూర్తిగా
వారి యొక్క స్వార్థానికి మాత్రమే మిమ్మల్ని వాడుకోవాలి అని, మీ కుటుంబాన్ని వాడుకోవాలి అని ఎన్నో రకాలుగా చూస్తున్నారు. కానీ ఇక్కడ కథ అంతా కూడా ఆల్రెడీ జరిగిపోయిందమ్మా. ఎందుకంటే ఇక్కడ మీరు కూడా కోరుకున్నదేంటంటే, వారు మీ నుంచి ఏదైతే ఆశిస్తున్నారో ఆ విలువ, ఆ పేరు, ఆ ప్రఖ్యాతి అనేవి మీరు కూడా ఆశిస్తూ ఉన్నారు. కానీ వారికి అవసరమైనప్పుడు మీరు అందుబాటులో ఉన్నంత తేలికగా, మీరు వారికి విలువ పెంచినంత తేలికగా, వారి అంటే మీకు అవసరం వచ్చినప్పుడు వారు అందుబాటులో ఉండరు. మీకు విలువ వచ్చింది, వారి వల్ల మీకు విలువ పెరుగుతుంది అని అనుకుంటే ఆమడ దూరంలోనైనా ఉంటారు. అవసరమైతే మీతో అప్పటికప్పుడు కక్ష తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఏమాత్రం గుర్తింపు తేవటానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ముందడుగు వెయ్యరు. ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. అసలు కష్టాలనేవి నీకు ఎప్పటినుంచో మొదలయ్యాయి. దానికి కారణం కూడా కేవలం వారే. ఎప్పుడైతే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయో, ఇంట్లో ఎప్పుడైతే పరిస్థితి అనేది కొంచెం గందరగోళంగా మారుతుందో, దాన్ని అవకాశంగా తీసుకొని ఇంట్లో వారి మధ్య చిచ్చు పెట్టి వారు పండగల ఆ గొడవను చూసి సంతోషపడిపోతున్నారు. అది ఎవరు, ఎందుకు, ఇలా ఎందుకు జరుగుతుంది, ఎవరి దర్జాను పెంచుకోవాలని వీళ్ళు ఎదురు చూస్తున్నారు, ఎవరి యొక్క అవసరాలనేవి తీర్చుకోవాలి అని చెప్పి చూస్తున్నారు. అదే వారు మీ గురించి నలుగురిగో చెడ్డగా చెప్పి మిమ్మల్ని తప్పుగా ప్రచారం చేసిన వారే కాబట్టి మీకు ఆపద తెచ్చేది వాళ్ళే. నాలుగు వైపుల నుంచి మిమ్మల్ని ముంచాలి అని చూసేది వాళ్ళే. వారి యొక్క కదలికలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని పతనం చేయటానికి అవుతాయే తప్ప మిమ్మల్ని ఉద్ధరించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కావు. ఇక్కడ పూర్తిగా నువ్వు గ్రహించాల్సింది ఏంటి అంటే, అటువంటి వారి గురించి నువ్వు నీ జీవితంలో సగం ఆలోచించావు. అటువంటి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో వారి ఆలోచనలకి తగ్గట్లుగా ఇలా మారాలి, అలా మారాలి అని చెప్పి ఎన్నోసార్లు లొంగే ప్రయత్నం చేశావు. కానీ ఎక్కడా కూడా చిక్కలేదు, దొరకలేదు. వారి యొక్క అవసరాలకి మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకున్నారు. వాడుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇక్కడ నువ్వు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం నువ్వు మొదటగా చెయ్యాలమ్మా. రెండవది, నువ్వు వారి గురించి ఆలోచన పూర్తిగా నీ మైండ్లో నుంచి తీసేయి. మూడవది, వారికి సహాయం అవసరమైనప్పుడు నీ నుంచి వారికి ఎటువంటి సహాయం అనేది అందనివ్వకుండా చెయ్యి. నాలుగవది, నిన్ను నువ్వు దృఢంగా మార్చుకొని ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రతి కూడా వణికిపోకుండా ధైర్యంగా వచ్చిన ప్రతి దాన్ని కూడా నువ్వు ఎదుర్కో. నీ మనస్థితిని మార్చుకో. నీ కష్టాలను పడి బాధలను అనుభవించి జీవితంలో కష్టం అంటే భయమేసిపోతుంది నీకు. నువ్వు బెంబేలెత్తిపోతున్నావు, దాని గురించి ఆలోచిస్తున్నావు. అలా నీ కష్టాన్ని, ఘోరంత కష్టాన్ని కొండంతగా ఊహించుకుంటున్నావు. అలా ఊహించుకుంటున్నావు కాబట్టే భూతద్దంలో చూస్తే చిన్న చీమ కూడా పెద్ద పాములా కనిపిస్తుంది. ఇక నుంచి అవన్నీ కూడా వదిలేసేయి. నీ సమయం నీకు అనుకూలించింది. ఇక జరగబోయేదంతా నీకు అనుకూలంగా మారబోతుంది. నిన్ను వాడుకొని ఎవరైతే పైకి రావాలని చూస్తున్నారో వారిని నేను నీ నుంచి దూరం చేయబోతున్నాను. నిన్ను మంచి స్థాయికి తీసుకురాబోతున్నాను. వారిని ఎప్పటికీ కూడా నీ దగ్గరికి కూడా చేరనివ్వకుండా చేస్తున్నాను. ఇక నీ సమయం కలిసొచ్చింది. అన్నీ నీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించుకో. ఆ సమయంలో నువ్వు ఏ పని చేసినా కూడా విజయాన్ని పొందుతావు. నిన్ను కిందకి లాగే వాళ్ళు కూడా వాళ్ళు కిందకి పోవాల్సిందే కానీ నిన్ను కిందకి లాగలేరమ్మా. అదే సమయం అనేది, కాలం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అనుకూలంగా మారుతుంది. ఈ కాలం నీ కోసం మారింది. ఈ కాలం నీ కోసం ఎదురు చూస్తుంది. నీ సమయాన్ని నీ కోసం ఎత్తిపెట్టి ఉంది. ఆ సమయాన్ని అందుకొని ఉపయోగించుకో బిడ్డ. నీకంతా మంచే జరుగుతుంది. అమ్మ వాగ్దానం ఎప్పుడు నీకు తప్పు కాదు. అమ్మ వాగ్దానం ఎప్పుడు నీకు మంచే చేస్తుంది. అమ్మ మీద నమ్మకంతో అమ్మ ఇచ్చే ఈ వాగ్దానాన్ని అందుకో. అమ్మ ఆశీర్వాదాన్ని అందుకో. నీకంతా మంచే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.